రైతు కేవలం పంట పండించేవాడిగానే మిగిలిపోకూడదు. ఆ పండిన పంటకు తానే బాస్గా మారి అంతర్జాతీయ మార్కెట్ను శాసించాలి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏలూరు జిల్లా ముసునూరు వేదికగా ఒక అతిపెద్ద అగ్రి బిజినెస్ మాస్టర్ స్కెచ్కు తెరతీసింది. ఇన్నాళ్లు విత్తనం వేయడం, పంట కోయడం, మార్కెట్ యార్డులు అమ్ముకోవడం వరకే మనకు తెలుసు. కానీ ఆ పండిన పంటకు విలువ జోడించి ఏకంగా బ్రాండ్ నేమ్తో గ్లోబల్ మార్కెట్లోకి వదిలితే ఎలా ఉంటుందో స్వయంగా చూపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబడిన ఒకే ఒక్క నాన్ జిఎంఓ హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం ఇప్పుడు రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చబోతుంది. నూజివీడు గడ్డపై పండిన మన పాప్కార్న్ను బ్రెజిల్ లాంటి దేశాలకు చెక్ పెట్టబోతోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ విత్తనాలు ల్యాబ్లలో జన్యు మార్పిడి చేసినవి కావు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నేలపైనే పండించిన నాన్ జిఎంఓ హైబ్రిడ్ విత్తనాలు. ఈ ప్లాంట్ ముసునూరులో ఒక భవనం లాంటిది కాదు. ఇది 17,500 మంది రైతుల ఆర్థిక సామ్రాజ్యం. దాదాపు 40,000 ఎకరాల్లో ఈ రైతులు సిండికేట్గా మారి యాంత్రీకరణ, ఆధునిక సాంకేతికతను జోడించి హైబ్రిడ్ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఫలితంగా ఈరోజు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న పాప్కార్న్లో ఏకంగా 70% వాటాను కైవసం చేసుకుంది. ఈ అద్భుత ఘట్టానికే ఉపరాష్ట్రపతి సీఎం చంద్రబాబు సాక్ష్యంగా నిలిచారు. ఈరోజు రైతుల్ని సత్కరించేందుకు మన రాష్ట్రానికి వచ్చినటువంటి రాధాకృష్ణ గారిని మన రాష్ట్ర ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, అదే సమయంలో హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉపరాష్ట్రపతి గారు రైతులపై నుండే ప్రేమ, అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చారు. ఎక్కడో తమిళ పేపర్లో వస్తే అది చదివిన తర్వాత పట్టాభిరామారావు గారిని పిలిచి మీరు ఏ విధంగా చేశారు, ఎట్లా చేశారో కనుక్కొని డీటెయిల్స్ అని తీసుకుని ఈ కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వారు ఇక్కడికి వచ్చారంటే వారికి రైతుల పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డపైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వకారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభిరామారావు గారు, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కొద్దిగా వెనకబడ్డాం. ఆ ఫ్యామిలీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎస్పీబీ పట్టాభిరామారావు గారు ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉండడం, వీళ్ళ చిన్న తాత సత్యనారాయణ గారు మళ్ళీ ఎన్డీఏలో వాజ్పేయి గవర్నమెంట్లో మంత్రిగా పనిచేయడం, అదే మరి వాళ్ళు ఎప్పుడో షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న చరిత్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఒక మంచి సంస్థకు శ్రీకారం చుట్టాడు. ఈరోజు మీరు ఒకసారి చూసి 2014లో ప్రారంభించారు. ఎగ్జాక్ట్గా 11 సంవత్సరాలు. ఈరోజు అతి పెద్ద పాప్కార్న్ మ్యాజ్ ఉత్పత్తిదారులుగా ఈరోజు తయారైందంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క ఫ్యామిలీ జీన్స్లో ఉంది, లెగసీలో ఉంది, ఆంటర్ప్రైజింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి
చాలా తొందరలో షార్ట్ టైంలో దాన్ని సక్సెస్ చేశాడు. దీన్ని ఎప్పుడూ నేను అంటూ ఉంటాను, మామూలుగా ఆలోచిస్తే మామూలు జీవితాలే గడుపుతాం. ప్రతి ఒక్క పని కూడా వినూత్నంగా చేయాలి, ఇన్నోవేటివ్గా చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికి ఇది ఒక ఉదాహరణ. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్ళారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈరోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% వాటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే యాంత్రీకరణ, విత్తనాలు, సాగులో సాంకేతికత, కొనుగోలు ధరలు నిర్ణయించడం, నేరుగా వాట్సాప్ గ్రూపులు పెట్టి, బ్యాంక్ అకౌంట్లు పెట్టి నేరుగా రైతులకు బ్యాంకుల్లో డబ్బులు వేయడం. ఏ రైతు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన పని లేదు. ఒక్కసారి ఈ కంపెనీతో కానీ MOU చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65%కి పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ, ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. పాప్కార్న్ తింటే అందులో ఏముంది స్పెషల్ అనుకోవచ్చు. ఇక్కడే సీఎం చంద్రబాబు ఒక లాజిక్ బయట పెట్టారు. ఇప్పటి వరకు మనం మల్టీప్లెక్స్లలో, మార్కెట్లలో కొనుక్కొని తిన్న పాప్కార్న్ అంతా మనది కాదు. మన డబ్బులన్నీ బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్ళిపోయాయి. కానీ ఆ ట్రెండ్ను ముసునూరు ప్లాంటు రివర్స్ చేయబోతుంది. గతంలో మన దేశానికి అవసరమైన పాప్కార్న్ మొత్తాన్ని బ్రెజిల్, ఇతర విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకునేవాళ్ళం. ఆ సంపద అంతా ఆ దేశాలకే వెళ్ళేది. కానీ ఇకపై మన సంపద మన దేశంలోనే ఉంటుంది, మన రైతుల జేబుల్లోకి వెళుతుందని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు. ఒక్క ఆసియా ఖండానికే కాదు, నూజివీడు గడ్డపై పండిన పాప్కార్న్ భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్కు ఎగుమతి అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. The more important is that these 17,500 farming families are not taking loan for their farming activity. That is the greatest achievement. I appreciate the government Papkanika for this. ఈ యొక్క రైతులందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో చక్కగా వారి యొక్క పంటను పండించే విధంగా కృషి చేయడం జరుగుతోంది. మరి ఈ సందర్భంగా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి సంస్థకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. And I appreciate all the efforts of this institution and its leader Sri Patabi Rao Garu and his journey towards achieving this.
వారు చేసినటువంటి ఈ కృషి అదేవిధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలను నేను ఎంతగానో అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నాను. From a homegrown enterprise in Andhra Pradesh to Asia's largest popcorn maize processor and the world's 5th largest is an inspiring example for every young farmer and entrepreneur and every MSME of this country. ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ మొక్కజొన్న ప్రాసెసర్గా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద సంస్థగా ఎదగడం మన యువ పారిశ్రామికవేత్తలకు మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఎంతగానో స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణ. Gourmet Popcornica's efforts reminds us a small beginning should never mean a small dream. It will achieve a great that nobody has never dreamt of. ఈ సంస్థ చేస్తున్నటువంటి ఈ సేవలు చిన్న ఆరంభం అంటే చిన్న కళ. మరి ఆ కళను ఇప్పుడు ఒక విత్తనం ఏ విధంగా అయితే వేస్తామో అది మహావృక్షంగా మారుతుందో, తద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందో, అదేవిధంగా సంస్థ అందిస్తున్నటువంటి సేవలు వారి యొక్క కళలను సాకారం చేసుకున్నారు. The care for the quality, the interest they are showing on the innovation, and the involvement and the hard work they are putting behind, that courage to embrace new technology, even the modest enterprise can grow into a national and global success. That is the greatest example of Gourmet Popcornica. I wish them every success. నాణ్యత, ఆవిష్కరణ, కష్టపడి పనిచేయటం, కొత్త సాంకేతికతను స్వీకరించి ధైర్యం ఉంటే ఒక చిన్న సంస్థ సహితం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించవచ్చు అని నిరూపించింది ఈ సంస్థ. మరొక్కసారి వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. I congratulate you as the pioneers of a new chapter in India's agricultural history, that one product can make a thorough change in the society and the revenue of the farmers. మన భారతదేశంలో పండించేటటువంటి ఈ ఉత్పత్తులకు ప్రపంచ స్థాయిలో మరి ఒక చక్కటి వేదికని కల్పించి మార్కెట్ని కల్పించే విధంగా సేవలు అందిస్తున్నటువంటి గోర్మే పాప్కార్నికా సంస్థకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Today, whenever an ordinary citizen sees popcorn, it may remind him of Sri Pattabi Garu's inspiring journey from the field to the entrepreneurship. ఈ రోజు నుంచి మనం ఎప్పుడైనా సరే పాప్కార్న్ విన్నా కానీ చూసినా కానీ ఆ పాప్కార్న్ వెనుక ఉండేటటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి జర్నీ పట్టాభి గారు మన అందరికీ కూడా గుర్తొస్తారు. On the Musnuru soil, I am telling, when I was talking to Babu Garu, our chief minister, he was much worried. Sir, the rain is insufficient. I am telling you, this year you are going to get the sufficient rain with the blessing of God. Definitely that is going to happen. Never worry about the rain. ఇంతవరకు కూడా ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు రాలేదు, నీటికి ఇబ్బంది పడుతున్నారు. కానీ దైవం మనందరికీ కూడా చక్కటి సపోర్ట్ చేస్తుంది, మనందరికీ కూడా తోడ్పాటును కల్పిస్తుంది. వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, రైతు ఆనందాన్ని మనం అందరం కూడా చూస్తాం. A farmer is always a farmer. Whether he is a Reddy, whether he is a Kamma, whether he is a Gowda, whether he is a Gounder, whether he is a Vanya, whether he is a Yadav, whether he is a Thevar, or whether he is a Devendra Kula Velalar, that makes no difference. All are belongs to one single community, that is farming community. We are farmers. రైతులకు జాతి, మత, కుల భేదాలు లేవు. రైతులందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అదే వ్యవసాయ కుటుంబం. I am very glad our Honorable Chief Minister is taking the initiative of linking all the South Indian rivers from Mahanadi to Kaveri, and I will be at his back all the time. You take it from me. It may take little time, but it is not going to be a dream, but it is going to be reality very soon, and that symptoms is coming up.
ఆచరణ శుద్ధి అయినటువంటి మార్పు మన అందరి నుంచి కూడా వస్తుంది. ముఖ్యంగా సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయాలను సాధించగలం. ఇదే మన సంకల్పం. There are few districts like Ongel. Formerly Prakasam district has been left out with irrigation facilities. That is not going to be the future story. We are going to get the irrigation facilities for every district. ప్రతి ఒక్క జిల్లాలో కూడా నీటి పారుదల సౌకర్యాలను అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తూ మరి వారందరికీ కూడా సర్వీసెస్ను సేవలను అందించడం జరుగుతుంది. May Indian agriculture continue to innovate and may every seed we sow today become a seed of a stronger, more self-reliant and more developed India tomorrow. మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విత్తనం మహావృక్షమై మరి అభివృద్ధి చెందినటువంటి భారతదేశానికి ఒక విత్తనంగా మారబోతోంది ఈరోజు ఈ కార్యక్రమం. We are 140 crore people. We are not an Australia. We are having a population of 70 times like Australia. So we cannot depend on imports for our food. The agriculture interest will be taken care. Agriculture will get the top priority, and agriculture will prosperous in this country with new innovation and modern techniques to be adopted in the farming sector. ఆస్ట్రేలియా దేశం నుండి కానీ ఇతర దేశాల నుండి కానీ ఇకపై మనమందరం కూడా ఎటువంటి ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క రైతులకు మన ఈ యొక్క వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కార్యకలాపాల ద్వారా ప్రతి ఒక్క రైతులను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. Venkatesha Devudu bless us, but our Kisan Devudu are always feeding us. We should never forget them. ఖచ్చితంగా మనం సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అటువంటి ధైర్యము సంకల్పాన్ని మనమందరం కూడా అలవర్చుకోవాలి. Jai Hind, Jai Andhra, long live Mother Bharat. Bahut bahut dhanyawad. Thank you everyone. జై హింద్, భారత్ మాత చిరకాలం వర్ధిల్లాలి. ధన్యవాదములు. అంతేకాదు మన స్వదేశీ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఒక పక్కా బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది. త్వరలోనే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఆంధ్ర పాప్కార్న్ను, అరకు కాఫీలను అమ్ముకునేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు కొండవీటి కొయ్య బొమ్మలకు కూడా గ్లోబల్ బ్రాండింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా, ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ యొక్క ఇండస్ట్రీ ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకొక పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తలుసుకున్నా
ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీనికి ప్రాసెస్ చేసి, వాల్యూ యాడ్ చేసి, బ్రాండ్ ప్రమోట్ చేసి అంతర్జాతీయ మార్కెట్లు తీసుకుపోతే దాని విలువ అనేక రెట్లు పెరుగుతుంది. అప్పుడే భారత రైతాంగం రాజుగా ఎదిగే పరిస్థితికి వస్తారు. ఈరోజు చాలామంది కుటుంబాలు నేను చూస్తున్నాను. ఒకప్పుడైతే మన రాష్ట్రం నుంచి ఎక్కడ నీళ్లుంటే అక్కడికి మన రైతులు, ఆదర్శ రైతులు వెళ్ళి వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పిలిపిస్తున్నాను, ప్రతి ఒక్క రైతు కుటుంబం ఆలోచించాలి. మీరంతా ఫుడ్ ప్రాసెసింగ్కి రావాలి, ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ చూస్తే ఈ కంపెనీ చేసింది, ఒకసారి అగ్రిమెంట్ చేసిన తర్వాత మెకనైజేషన్ కానీ, ట్రేసబిలిటీ కానీ, ప్రాసెసింగ్ కానీ, బ్రాండ్ ప్రమోషన్ కానీ చాలా పర్ఫెక్ట్గా చేశారు. ఇది భారతదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇది ఎక్కువ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా ప్రపంచానికి అక్వా, ప్రాన్స్ కానీ, చేపలు కానీ, రొయ్యలు కానీ ఇవన్నీ ఎగుమతి చేస్తున్నాం. కానీ 10% మనం ప్రాసెస్ చేస్తున్నాం. ఈ 10% కానీ 50, 60, 70 తీసుకెళ్తే ఉపాధి వస్తుంది, వాల్యూ అడిషన్ వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే యువతకు పిలిపిస్తున్నాను. ఆంధ్ర అనగానే టెక్నాలజీలో ముందున్నాం. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వ్యవసాయ రంగాన్ని జోడించి ఫుడ్ ప్రాసెసింగ్కి వస్తే ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, పొలం నుంచి వినియోగదారుడి వరకు ట్రేసబిలిటీ పెట్టారు. ఎక్కడికక్కడ మూమెంట్ కూడా మానిటర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి చూసినప్పుడు నేను అందుకే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, ఈరోజు టెక్నాలజీ, నాలెడ్జ్ ఉంది, ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అన్నాను. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలనేది నా ఉద్దేశం. ఆ పారిశ్రామికవేత్త కూడా ఏదో ఇక్కడ చేయడమే కాదు, మనం పండించిన లేకపోతే మనం ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని గ్లోబల్ ప్రోడక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగానే ఈరోజు మన వాళ్ళు చేశారు. చాలా సంతోషం. దీనికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆహారపు అలవాట్లు మారాయి. దానికి అనుగుణంగా పంటలు సాగు కూడా మారాలి. ఒకప్పుడు వరిని పండించేవాళ్ళం, ఇప్పుడు బియ్యం తినే తగ్గించారు. కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ కానీ, ఫ్రూట్ కానీ ఇలాంటి ఫుడ్కు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే మనం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ చూశాను నేను, ఇప్పుడు వస్తూ ఉంటే చూస్తే నూజివీడు ప్రాంతం అంతా కూడా ఎంత కళకళలాడుతూ ఉందంటే ఎక్కడ చూసినా పామాయిల్, హార్టికల్చర్, అదే మాదిరిగా కోకో, ఇవన్నీ చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మచిలీపట్నం ఏరియాని చూస్తే ఇక్కడ రైతాంగం బాధపడేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రాంతం రైతాంగాన్ని చూసి మచిలీపట్నం, కృష్ణా డెల్టా రైతాంగం ఆలోచించే పరిస్థితికి వచ్చిందంటే అది మార్పులో వచ్చిన విధానం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో అక్వాకల్చర్ని, హార్టికల్చర్ని, వాణిజ్య పంటలనే పండిస్తున్నాం. ఒకప్పుడు రాయలసీమ కరువు సీమ, ఇప్పుడు రాయలసీమలో సిరులు పండించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే దీని మీద పెద్ద ఎత్తున నేను ఎప్పుడూ మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి,
ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. వ్యవసాయం అంటే దండగ కాదు, అదొక భారీ ఆర్థిక శక్తి. రైతులంటే కేవలం కూలీలు కారు, వారు ఈ దేశానికి అసలైన పారిశ్రామికవేత్తలు. ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫిలాసఫీ. రైతు ఉత్పత్తి చేసిన పసుపు, మొక్కజొన్న, మిరప, ఆక్వా ఉత్పత్తులను అలానే రా మెటీరియల్గా అమ్మితే వచ్చే లాభం చాలా తక్కువ. దానికి ఫుడ్ ప్రాసెసింగ్ జోడించి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎగుమతి చేసినప్పుడే అసలైన విలువ వస్తుంది, లాభాలు రెట్టింపు అవుతాయి. అందుకే ప్రతి ఒక్క రైతు ఫుడ్ ప్రాసెసింగ్ వైపు అడుగులు వేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం, రాబోయే రోజుల్లో ఏపీ అగ్రి సెక్టర్లలో రాబోతున్న సునామీకి ఒక చిన్న ట్రైలర్ మాత్రమే. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం చూస్తూనే ఉండండి.